గూగుల్ సెర్చ్కి జనం గుడ్ బై చెప్పేసే రోజు వస్తోందా? గూగుల్ని పక్కన పెట్టేసి మనం వేరే సెర్చ్ ఇంజన్లు వెతుక్కోవాలా? అరే అసలు గూగుల్కి ఏమైందని బాగానే ఉంది కదా, మరి దాన్ని వదిలిపెట్టి వేరే టూల్స్ వెతుక్కోవడం దేనికి? ఒకవేళ నిజంగానే గూగుల్ సెర్చ్ ఇంజన్ ప్రమాదంలో పడిందా? దానికి చెక్ చెప్పే ఆల్టర్నేట్ ఇంజన్స్ వచ్చేసాయా? అదే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఇంట్రెస్టింగ్ పాయింట్. ఈ మధ్య క్రికెట్ మ్యాచ్లో చూసారా? స్కోర్ మధ్యలో చీటికి మాటికి గూగుల్ ఏఐ అంటూ దాన్ని ప్రత్యేకంగా చూపిస్తున్నారు. నిజానికి గూగుల్ అంటే సెర్చ్ ఇంజిన్ గానే పాపులర్. దశాబ్దాలుగా దానికి ఉన్న ఇమేజ్ అదే. కానీ ఈ మధ్య ఏఐ విప్లవం వచ్చాక గూగుల్ తన ఇమేజ్ ని మార్చుకోవాలనుకుంటోంది. తనని ఒక గొప్ప ఏఐ టూల్ లాగా చూపించుకుంటోంది. ఇదిగో ఈ దురాశే ఇప్పుడు గూగుల్ కొంప ముంచుతోంది. ఫ్యాన్స్ ని సైతం గూగుల్ కి దూరం చేస్తోంది. అవునండి, గూగుల్ అంటే ప్రపంచం దృష్టిలో ఒక గొప్ప సెర్చ్ ఇంజిన్. ఇతర సెర్చ్ ఇంజిన్లు ఎన్నున్నా ఏ విషయాన్నైనా ఇలా అడిగితే అలా చెప్పేస్తోందనే గొప్ప పేరు దశాబ్దాలుగా గూగుల్ కి ఉంది. అయితే ఇన్ఫర్మేషన్ సెర్చ్ లో తిరుగులేని టూల్ గా గూగుల్ వెలుగుతుంటే ఆ మధ్య మార్కెట్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది తుఫానులా దూసుకొచ్చింది. చాట్‌జీపీటీ రాక ఓ సంచలనంగా మారింది. ఏఐకి అలవాటు పడుతున్న జనం చాట్‌జీపీటీని వాడడం మొదలుపెట్టారు. సెర్చ్ రిజల్ట్తో పని లేకుండా చాట్‌జీపీటీ డైరెక్ట్ ఆన్సర్స్ చెప్పేయడంతో గూగుల్కి భయం పట్టుకుంది. జనం గూగుల్ సెర్చ్ని పూర్తిగా వదిలిపెట్టదు. అయినప్పటికీ ఏఐ వల్ల తనకి మనుగడ ఉండదేమో అని భయపడింది. ఆ భయంతోనే ఈ మధ్య గూగుల్ సెర్చ్ ఇంజిన్కి ఏఐ ఓవర్ వ్యూస్ అనే కొత్త ఫీచర్ని తగిలించారు. ఇదేంటి? గూగుల్లో మనం ఏదైనా వెతికినప్పుడు వెబ్సైట్ల లింకులు చూపించడానికంటే ముందే గూగుల్ ఏఐ ఒక సొంత ఆన్సర్ని రాసి యూజర్కి ఇచ్చేస్తుందన్నమాట. అయితే ఈ ఏఐ ఆన్సర్స్ గొప్పగా ఉండడం లేదు, కానీ ప్రమోషన్ మాత్రం చాలా ఎక్కువగా చేస్తున్నారు. నిజానికి ఇన్ఫర్మేషన్ విషయంలోనూ సెర్చ్ విషయంలోనూ గూగుల్ని కొట్టే వాళ్ళే లేరు. కానీ ఏఐ ఇంజిన్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం గూగుల్ పనితీరు మాత్రం బాగోలేదు. కారణం సింపుల్. ఇది వాళ్ళు ఏళ్ల తరబడి కష్టపడి నిర్మించిన టూల్ కాదు. చాట్‌జీపీటీ రావడం వల్ల దానితో వెంటనే పోటీ పడాలనే ఆశతో కంగారులో హడావుడిగా సృష్టించిన టూల్ అది. ఇప్పుడు కొంత నయమేమో గానీ 2024లో గూగుల్ ఏఐ పనితీరు మరీ ఘోరంగా ఉండేది. అప్పట్లో ఒక యూజర్ కంటి సమస్యలకు పరిష్కారం ఏంటి అని అడిగితే మీరు సూర్యుడి వైపు డైరెక్ట్ గా చూడండి అని క్రేజీ సలహా ఇచ్చింది గూగుల్ ఏఐ. ఇంకొకరు మరో ప్రశ్న అడిగారు, పిజ్జా మీద చీజ్ అతుక్కోవడానికి ఏం చెయ్యాలి అని. దానికి గూగుల్ ఏఐ ఏం చెప్పిందో తెలుసా? గ్లూతో అతికించండి అని చెప్పింది. పిజ్జా మీద చీజ్ని ఫెవికాల్తో అతికించాలా అని అప్పట్లో చాలా మంది గూగుల్ని విమర్శించారు. మొదట్లో గూగుల్ ఏఐ మీద జనానికి చాలా హోప్స్ ఉన్నాయి. చాట్‌జీపీటీని సృష్టించిన ఓపెన్ ఏఐ సంస్థ గూగుల్తో పోలిస్తే ఎంతో చిన్నది. మరి చాట్‌జీపీటీకి పోటీగా గూగుల్ తెచ్చే ఏఐ టూల్ కూడా అంత గొప్పగానే ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఏఐ చాట్ బ్యాట్లు రాగానే గూగుల్ భయపడింది. సెర్చ్ ఇంజిన్గా తన పని అయిపోయిందని అనుకుంది. అక్కడే తప్పుడు అంచనా వేసి హడావుడిగా ఏఐ వైపు పరుగులు తీసింది. నిజానికి సెర్చ్ ఇంజిన్లు ఇప్పటికీ జనానికి అవసరమే. ఏఐ ఇంజిన్ చెప్పే డైరెక్ట్ ఆన్సర్స్ ఇన్స్టెంట్గా ఉపయోగపడుతుంది. కానీ కొన్నిసార్లు ఇంటర్నెట్లోకి మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఎక్కువగా డీప్గా కావాలన్నప్పుడు సెర్చ్ రిజల్ట్స్ మీదే ఆధారపడాలి. కానీ గొప్ప సెర్చ్ రిజల్ట్స్ ఇచ్చే గూగుల్ వాటికి ఇంపార్టెన్స్ తగ్గించి ఏఐ మీద పడింది. తాను కూడా చాట్‌జీపీటీ లాంటి టూలే అన్నట్లు ప్రవర్తిస్తూ ఏఐ పేరుతో ఏదో ఆన్సర్ రాసి యూజర్ మొహాన పడేస్తోంది. ఈ కంగారు, చీప్ పర్ఫార్మెన్స్ రెండు గూగుల్ క్రెడిబిలిటీని దెబ్బతీస్తున్నాయి. మొత్తం మీద చాట్‌జీపీటీ మీద పోటీతత్వమే గూగుల్ కొంప ముంచుతోంది. మీరు గమనించారో లేదో, ఈ మధ్య గూగుల్ జెమినీలో ఫ్లాష్ లైట్ అనే చీప్ మోడల్ని తీసుకొచ్చారు. ఇది బొత్తిగా బుర్రలేని మోడల్. చాలాసార్లు మనం చెప్పింది దీనికి అర్థం కాదు. ఒక్కోసారి అర్థమైనప్పటికీ చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి ఉంటుంది. సగం సగం వండిన వంటల్లాంటి గూగుల్ ఏఐ మోడల్స్ జనాన్ని కన్ఫ్యూజన్ లో పడేస్తున్నాయి. ఇదేదో రుజువులు లేకుండా చెబుతున్న విషయం కాదు. ప్రాక్టికల్ గా గూగుల్ని వాడే వాళ్ళెవరికైనా ఇది అర్థమవుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఏఐ ఎలా కన్ఫ్యూజ్ అవుతుందో చూడండి. యూజర్ అడిగే దాంట్లో దేనిని ప్రశ్నగా తీసుకోవాలి, దేనిని కమాండ్గా భావించాలి అనేది దీనికి తెలియదు. విపరీతంగా కన్ఫ్యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం వాట్ ఈస్ ఫ్యాక్టోరియల్ అని గూగుల్ ఏఐని అడిగాం. ఆన్సర్ ఇచ్చింది ఫ్యాక్టోరియల్ ఈజ్ ఏ మ్యాథమెటికల్ ఆపరేషన్ అంటూ వివరణ ఇచ్చింది. గుడ్. తర్వాత డిస్ప్లే అని అడిగాం. వాట్ ఈస్ డిస్ప్లే అని ప్రశ్న రూపంలో అడగకపోయినా ఆన్సర్ ఇచ్చింది. గుడ్. తర్వాత డిస్ప్లేస్మెంట్ అని అడిగాం. అది కూడా ప్రశ్న రూపంలో లేకపోయినా అర్థం అడిగామని అర్థం చేసుకుంది, ఆన్సర్ ఇచ్చింది. గుడ్. ఆ తర్వాత చూడండి డిస్రిగార్డ్ అర్థం అడిగాం. చూడండి ఏం చేసిందో. డిస్రిగార్డ్ అని టైప్ చేయగానే అర్థం ఇవ్వదు సరికదా, అస్సలు మాట్లాడడమే ఆపేస్తుంది. అంతవరకు మనం డిస్కషన్ చేసిన ఆ టాపిక్ మొత్తాన్ని క్లియర్ చేసి పక్కన పడేస్తుంది. అదేంటి, అదంతే. డిస్రిగార్డ్ అనే పదాన్ని ఒక ప్రశ్నలాగా కాకుండా ఒక కమాండ్ లాగా తీసుకుందన్నమాట. డిస్రిగార్డ్ అంటే లెక్కల్లోకి తీసుకోవద్దు అని అర్థం. దానిని కమాండ్ అనుకొని ప్రీవియస్ టాపిక్ మొత్తం క్లియర్ చేసేసింది. డిస్రిగార్డ్ మాత్రమే కాదు, స్టాప్, షట్ డౌన్ లాంటి పదాలు కూడా అంతే. ఇవి మాట్లాడారంటే గూగుల్ ఏఐ కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఈ ఎగ్జాంపుల్ చూడండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టార్ట్ అంటే బాగానే చెప్పింది. ప్రశ్న రూపంలో అడగకపోయినా ఎండ్ అని రాస్తే ఆన్సర్ ఇచ్చింది. కానీ స్టాప్ అని టైప్ చేశారనుకోండి, దానికి అర్థం చెప్పదు. అదేదో కమాండ్ అనుకొని మొత్తం డిస్కషన్ ఆపేస్తుంది. టాపిక్ను క్లియర్ చేసి పడేస్తుంది. అంతేకాదు, అంతవరకు మనం అడిగిన విషయాలన్నీ మర్చిపోతుంది. ఇలాగే షట్ అని అడిగితే దానికి అర్థం చెబుతుంది. కానీ షటప్ అని అడిగితే నోరు మూసుకోవడం అని అర్థం చెప్పాలి కదా, కానీ చెప్పదు. తనే నోరు మూసుకుంటుంది. అంటే ఏంటి, ఏది ప్రశ్న ఏది కమాండ్ అనేది దానికి తెలియదు. గూగుల్ ఏఐ వింతగా ప్రవర్తించే ఉదాహరణలు ఇవే కాదు, ఇంకా చాలా చూపించవచ్చు. మొత్తం మీద గూగుల్ ఏఐ ఓవర్వ్యూస్ అనేది ఓ కన్ఫ్యూజింగ్ ఇంజిన్ అని చెప్పాల్సి ఉంటుంది. ఏఐ టెక్నాలజీ మీద గూగుల్ మంచి పట్టును ఇంకా సాధించలేదు. కానీ తన సెర్చ్ ఇంజిన్ ఇమేజ్ని వదిలి ఏఐ ఇమేజ్ని కోరుకుంటోంది. అందువల్ల ఇటుపక్క సెర్చ్ ఇంజిన్గా కూడా జనానికి దూరం అవుతోంది. గూగుల్ని సెర్చ్ ఇంజిన్గా ఇష్టపడే వాళ్ళు కూడా ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా? గూగుల్ గతంలోలా లేదు, అసలు సెర్చ్ ఇంజిన్ లాగే లేదు, కాబట్టి వేరే సెర్చ్ ఇంజిన్లు చూసుకోవాల్సిందే అని అంటున్నారు. కాగి, డక్ డక్ గో, స్టార్ పేజ్ లాంటి ఆల్టర్నేట్స్ వైపు చూస్తున్నారు. మరి ఇవి గూగుల్ని మరిపించగలవా? ఏఐ మోజులో పడ్డ గూగుల్ తన సెర్చ్ ఇంజిన్ ఇమేజ్ నైనా కాపాడుకుంటుందా? చూడాలి మరి.